ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం. నిర్భయంగా, నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి. నిజం 4 అడుగులు వేసేలోపు అబద్ధం 6 ఊళ్ళు చుట్టూ వస్తుంది అన్నది సామెత. ఇప్పుడు దాన్ని నిజం చేయడానికి అటు పక్కన తెలుగుదేశం, ఇటు పక్కన వైసీపీ, ఇటు పక్కన కాంగ్రెస్ పార్టీ, ఇట్లాంటి అన్ని ప్రధాన రాజకీయ పక్షాలన్నీ కూడా సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని వదంతులు సృష్టించడంలో, అనుమానాలు సృష్టించడంలో పోటీ పడుతున్నాయి. కాకపోతే ఇది తమ సొంత క్యాడర్కి ఉపయోగపడుతుంది, కానీ నిజంగా రాజకీయాల గురించి తెలిసినటువంటి వాళ్ళు ప్రజలు నమ్ముతారు అనుకోవడం మాత్రం వాళ్ళ మూర్ఖత్వం భ్రమే. కాకపోతే కొంతమంది తటస్థుల్లో మాత్రం అనుమానాలు రేకెత్తించడంలో వీళ్ళు సక్సెస్ అవుతూ ఉన్నారు. దానికి సజీవ సాక్ష్యమే ఒక పక్కన ప్లాస్టిక్ రైస్ లాంటి వ్యవహారాల్లో మనకి కనబడ్డటువంటి నిజాలు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, చిరంజీవి, జగన్ న్యూజిలాండ్లో కలుసుకున్నారు. ఇది గత కొన్ని రోజులుగా వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఒక వదంతి. న్యూజిలాండ్లోకి తీసుకొచ్చుకున్నారన్నటువంటి ప్రచారం చేసినటువంటి వాళ్ళే మరొక కొత్త ప్రచారం ప్రారంభించారు. నెక్స్ట్ రాజ్యసభ సభ్యత్వం అయిపోయాక చిరంజీవి వైసీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికవుతారని. అసలు రాజకీయాల గురించి కరెక్ట్గా తెలిసినటువంటి వాళ్ళు ఈ ఇద్దరు కాంబినేషన్ ఉంటుందని అనుకోవడం అతి పెద్ద భ్రమ. చిరంజీవి వాస్తవంగా రాజకీయాల్లోకి రావాలని కోరుకోలేదు, కానీ ఆ రోజున మీడియా ఒక ట్రాప్ లాగా ఆయన చుట్టూ ఒక వల పన్నింది. దానికి వెనకాల ఎవరున్నారన్నటువంటిది పబ్లిక్ అందరికీ తెలుసు. అందులో కీలకమైనటువంటిది చిరంజీవి తనుగా రాజకీయాల్లోకి వస్తాననలేదు, కానీ తనకి సంబంధించినటువంటి వ్యతిరేక ఓటు చీల్చేందుకు రాజకీయ ఎత్తుగడలో భాగంగా మీడియాలో ఉన్నటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియాని అడ్డం పెట్టుకుని రాజశేఖర్ రెడ్డి కావచ్చు, లేదంటే ఆ రోజున కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకులు వేసినటువంటి ఎత్తుగడలో పావుగా మారింది మాత్రం చిరంజీవి. రోజు టీవీల్లో చిరంజీవి రావాలి రావాలి అని అభిమానులతో సమావేశాలు పెట్టించి, లేదంటే కనుక సంబరాలు చేయించి, ఏ మాట మాట్లాడినా దానికి గొప్పగా ఫోకస్ చేయించి, అప్పటిదాకా లేనటువంటిది ఆయనలో ఒక ఆలోచనకి బీజం వేయించి, ఆ తర్వాత నువ్వు లేకపోతే ఏమీ లేదన్నట్లుగా కొంతమంది నేతలను ఆయన దగ్గరికి పంపించి ఓవరాల్గా సినిమాలని పక్కన పెట్టించి రాజకీయాల్లోకి తీసుకురావడం ద్వారా ఆ రోజునున్న అధికార పార్టీ తన వ్యతిరేక ఓటుని చీల్చుకోవడం కోసం వేసినటువంటి ఎత్తుగడ. అందులో భాగంగా ఆయన వచ్చేశారు. వచ్చిన తర్వాత పార్టీ ఆయనకి చుట్టూ ఉన్నటువంటి వంది మాగదులందరూ చేరిపోయి అద్భుతం వచ్చేస్తుంది, అసలు మిగతా పార్టీలు అందరూ సోదిలో లేకుండా పోతే 225 వస్తాయా, 230 వస్తాయా అన్నటువంటి లెక్కలు కట్టించి మరీ మాట్లాడారు. చిరంజీవి ఒక నటుడు ప్లస్ మెగాస్టారు, 25-30 సంవత్సరాల సినీ జీవితంలో ఉన్నప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా లక్షల మంది జనం వస్తారు, పైసా ఖర్చు లేకుండా సభ పెట్టుకోవచ్చు. ఇది మాత్రం క్లియర్. ఆ సభలకు సంబంధించి వచ్చిన జనాల్ని చూపెట్టి ఆయన్ని పెద్ద ఎత్తున మాబ్లోకి నెట్టేశారు. చివరికి అసలు విషయం తెలుసుకున్నాక, ఒక పార్టీని నడపడం భారం అనుకున్నాక, గ్రౌండ్ లెవెల్ దాకా నడిపించడం రెగ్యులర్గా పెద్ద కష్టం అనుకున్న తర్వాత దాని నుంచి పక్కకు వచ్చారు, తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలిపేశారు. అది మంచా చెడా అన్నది పక్కన పెడదాం. ఈవేళ చిరంజీవికి రాజకీయం అంటే ఏంటో అర్థమైపోయింది. కేవలం తను ఒక పార్టీ తరపునో, లేదంటే కనుక ఒక వ్యవహారంలో ఒక పార్ట్నర్, ఒక అతిథిగా ఉంటే బాగుంటుంది, కానీ తనే రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తారని తను నమ్మట్లేదు. అందుకనే మళ్ళీ తన పాత రంగంలోకి వచ్చారు, సినిమాలు చేసుకుంటున్నారు. ఇంకోటి, అసలు రాజకీయాలని దాదాపుగా పక్కన పెట్టేశారు. రాహుల్ గాంధీ టూర్ జరిగితేనే ఆంధ్రప్రదేశ్లో చిరంజీవి రాలేదు అంటేనే అసలు సీన్ అర్థం చేసుకోవచ్చు. ఆయనకి దాదాపుగా కాంగ్రెస్లో కూడా తను చేసినటువంటి కష్టానికి తనకి రాజ్యసభ ఇచ్చారన్నటువంటి ఒక కృతజ్ఞతాభావంతో పార్టీ పరంగా ఏదైనా అడిగితే కూడా మాట్లాడాల్సిందే తప్పించి, పార్టీ పరంగా అయితే ఆయన ఇప్పుడు ఏ యాక్టివిటీ చేయట్లేదు. ఇవాళ ఆయన ఇంకా మళ్ళీ రాజకీయాలు కొనసాగించి వైసీపీలో చేరి, అది కూడా జగన్ ఉన్నటువంటి తత్వాన్ని చూసిన వాళ్ళు ఎవరు కూడా చిరంజీవి వైసీపీలో చేస్తాడే ఎవరు నమ్మరు. ఎందుకంటే అక్కడ వన్ మ్యాన్ ఆర్మీలే. చంద్రబాబు అయినా, జగన్ అయినా, కేసీఆర్ అయినా ఇట్లాంటి వాళ్ళు తమ నాయకులుగా చలామణి కావాలని కోరుకుంటారు, కానీ తమ పక్కన అదే టైప్లో అంతకంటే పబ్లిసిటీ ఉన్నటువంటి వాళ్ళు కావాలని కోరుకోరు. ఆ పబ్లిసిటీ తనతో సమానమైనటువంటి పబ్లిసిటీ ఉంటే డీవియేట్ అయితే ఏమవుతుంది అన్నటువంటిది తెలుసు ఆ నాయకులకి. ప్రాంతీయ పార్టీల నేతలు ఎవరో కూడా తమతో సమానంగా చరిష్మా మరొకరికి ఇవ్వడానికి అంగీకరించరు. అందులో భాగమే అటు జగన్ అయినా అటుకు వెళ్ళడం, అట్లాగే జగన్ అయినా చిరంజీవిని రప్పించేటువంటి ప్రయత్నం చేయరు. వచ్చినా కూడా అదనంగా వచ్చే ఓట్ బ్యాంక్ ఏం లేదు. చిరంజీవికి ఆ రోజున 18% ఓట్లు వేస్తే, ఆ తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేసిన రోజున 2014లో ఏమైంది, ఎందుకు ఓట్లు పడలేదు? కాబట్టి అక్కడ సీన్ ఏమీ ఉండదు. అదనంగా వచ్చే ఓట్లు ఒరగకపోగా ఇంకా ఆయన తీసుకొచ్చినప్పుడు ఆ గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రాజకీయం గురించి తెలిసిన వాళ్ళు, చిరంజీవి గురించి తెలిసిన వాళ్ళు, జగన్ గురించి తెలిసిన వాళ్ళు
ఈ ఇద్దరు కలుస్తారని, ఈ ఇద్దరు కలిసి ఒక పార్టీలో కొనసాగుతారనేటువంటిది మాట అయితే ఏ ఒక్కరి నమ్మరు. ఇంకోటి చిరంజీవికి 6 ఏళ్ల దాంట్లో 2 ఏళ్ళు పోయిన ఇంకా 4 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యత్వం ఉంది. అది కొనసాగించుకున్న తర్వాత అప్పటి రాజకీయం పరిస్థితిని బట్టి ఏం చేయాలో నిర్ణయించుకోవచ్చు. అప్పటికి సినిమాలు కనుక లేకపోతే అప్పుడు ఆలోచిస్తారు. కానీ సినిమాలు ఇప్పటికే ఫస్ట్ సినిమా మొన్న వచ్చినటువంటి 150 సినిమా సూపర్ సక్సెస్ అయ్యి కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు డబ్బులు తెచ్చిపెట్టిన తర్వాత ఇందులో వచ్చేటువంటి గౌరవం, ఇందులో వచ్చేటువంటి పాజిటివ్నెస్, అందులో 24 గంటల తిట్లు శాపనార్థాలు దానికి తిరగబడేటువంటి కాన్సెప్ట్ ఉన్నప్పుడు, తిరగబడాల్సినటువంటి కాన్సెప్ట్ ఉన్నప్పుడు, అక్కడ మైనస్లు ఎక్కువ ఉన్నప్పుడు ఎందుకు దాంట్లో కాలం వెళ్ళబుచ్చుతారన్నటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ఇంకోటి న్యూజిలాండ్లోనో లేకపోతే ఎక్కడో కలిశారన్నటువంటి భ్రమని కల్పిస్తున్నటువంటిది మాత్రం అధికార పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు అన్నది స్పష్టంగా కనబడుతుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, లేదంటే చిరంజీవి మీద వ్యతిరేకత ఉన్నటువంటి వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నటువంటిది. దానివల్ల ప్రయోజనం లేకపోగా అది మీరే క్రియేట్ చేస్తున్నారన్నటువంటి ఒక నెగిటివ్ని ఆయన అభిమానుల్లో కల్పించుకోవడం వల్ల మీకు ఒరిగేది ఏంటన్నది మీరే ఆలోచించుకోవాలి. నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం. అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం. ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం, నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి.